హలో ఎవ్రీవన్, ఈ రోజు నుంచి మనము సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, జియోగ్రఫీ అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇవి మనకి యూపీఎస్సీకే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా యూజ్ అవుతాయి అన్నమాట. అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి. ఇవి 2025 జనవరి నుంచి కవర్ అవుతున్నాయి. స్టార్టింగ్ నేను పార్ట్స్ వైజ్ మీకు అప్లోడ్ చేస్తాను. 2025 జనవరి నుంచి కవర్ చేస్తున్నాను. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్వి అనమాట. ఎందుకంటే నేను ఐఏఎస్ అన్అకాడమీ ఐఏఎస్ ఇంగ్లీష్లో హిమబిందు మేడం చెప్పారు కదా, అందులోని కొన్ని టాపిక్స్ అనమాట ఇవి. ఇంకా అవి కాకుండా ఎక్స్ట్రా వేరే వేరే వెబ్సైట్స్లో చెప్పిన కరెంట్ అఫైర్స్ కూడా నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుగులో కరెంట్ అఫైర్స్ సెక్షనల్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకే నేను ఇది చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు ఇది నచ్చితే కనుక కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంటిన్యూ చేయాలంటే కూడా మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ అన్నది ఐఐటి రూర్కే యూజెస్ బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ టు డిగ్రేడ్ ప్లాస్టిసైజర్స్. ఇప్పుడు రూర్కే వాళ్ళు బ్యాక్టీరియల్ ఎంజైమ్స్ రీసెంట్గా సైంటిస్ట్స్ ఒక బ్యాక్టీరియల్ ఎంజైమ్ని కనిపెట్టారనమాట. ఆ బ్యాక్టీరియల్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ప్లాస్టిసైజర్స్ని డిగ్రేడ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిసైజర్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ప్లాస్టిసైజర్స్ అంటే ఏం కాదు, ఇవి కెమికల్స్ అనమాట. ఈ కెమికల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ప్లాస్టిక్లో ఫ్లెక్సిబిలిటీ ఎన్హాన్స్ చేయడానికి, డ్యూరబిలిటీ పెంచడానికి వీటిని యూజ్ చేస్తారు. ఇవి మనకి ఎక్కడెక్కడ ఉంటాయంటే ఈ బేబీ టాయ్స్, షాంపూస్, సోప్స్, ఇలా ఫుడ్ కంటైనర్స్, ఇలా డిఫరెంట్ ప్లాస్టిక్ ఐటమ్స్లో ఇవి మనకి ఎన్కౌంటర్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్లాస్టిసైజర్స్ అన్నవి డైరెక్ట్గా హ్యూమన్ స్కిన్తో కాంటాక్ట్ అవుతాయి. అండ్ ఈ ప్లాస్టిసైజర్స్ అన్నవి అంతా హ్యూమన్ హెల్త్కి మంచి కాదనమాట. సో ఈ ప్లాస్టిసైజర్స్ని డిగ్రేడ్ చేయడానికి సైంటిస్ట్స్ ఒక ఎంజైమ్ కనిపెట్టారనమాట. ఆ ఎంజైమ్ ఏంటంటే ఎస్టరేజ్ ఎంజైమ్. ఓకే, ఈ ఎంజైమ్ను ఏ బ్యాక్టీరియాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి? సాల్ఫోబాసిల్లస్ అండ్ అసిడోఫైలస్, ఈ 2 బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఏ ప్లాస్టిసైజర్ని డిగ్రేడ్ చేశారంటే డైఇథైల్ హెక్సైల్ థాలేట్ అనే ప్లాస్టిసైజర్ని డిగ్రేడ్ చేశాయి. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టాపిక్ ఒకసారి క్విక్ రివిజన్ చేస్తాను చూడండి. సింపుల్గా సైంటిస్ట్ ఒక ఎంజైమ్ని కనిపెట్టారనమాట. ఆ ఎంజైము ప్లాస్టిసైజర్స్ని డిగ్రేడ్ చేస్తుంది. ఆ ఎంజైమ్ అన్నది ఎలా తయారవుతుందంటే సాల్ఫోబాసిల్లస్ అసిడోఫైలస్ అనే బ్యాక్టీరియా నుంచి ఎస్టరేజ్ అనే ఎంజైము ప్రొడ్యూస్ చేశారు. ఇది మెయిన్గా డైఇథైల్ హెక్సైల్ థాలేట్ అనే ప్లాస్టిసైజర్ని డిగ్రేడ్ చేస్తుంది. ఐ హోప్ మీకు ఫస్ట్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాము. సెకండ్ టాపిక్ చూద్దాం. ఇది 2025 జనవరి కదా, మీరు ఆల్రెడీ చదువుంటారు అనుకుంటున్నాను. క్విక్ రివిజన్ ఒకసారి చూసేద్దాం. ఇస్రో లాంచెస్ NVS-02 శాటిలైట్. ఈ శాటిలైట్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇది 100th లాంచ్ అనమాట. ఇస్రో యొక్క 100th లాంచ్. రాకెట్ నేమ్ వచ్చేసి GSLV F-15. ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్స్ నుంచి లాంచ్ చేశారు. ఇందులో మనకి కంప్లీట్గా ఫ్యాక్ట్స్ ఉంటాయి. బట్ ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది 100th లాంచ్ కాబట్టి యూపీఎస్సీ ఆర్ఎల్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో దీని గురించి నేను కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఈ NVS-02 నావిక్ శాటిలైట్ అన్నది పార్ట్ ఆఫ్ సెకండ్ జనరేషన్ నావిక్ శాటిలైట్స్ అనమాట. ఈ నావిక్ అంటే ఏంటి? నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఈ నావిక్ని మనము IRNSS అంటారు, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటాం. రీజనల్ అని ఎందుకంటామంటే ఇది గ్లోబల్ కాదు. నార్మల్గా మనం ఫోన్లో GPS వాడతాం కదా, అది గ్లోబల్, కానీ ఇది గ్లోబల్ కాదు. అందుకని దీన్ని IRNSS అంటాం, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఈ IRNSS అన్న నావిక్ అన్న ఒకటే.
అండ్ దీని ఫుల్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఫుల్ ఫామ్స్ కూడా చూసుకోండి. సో ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్నది కంప్లీట్ ఇండియాతో పాటు అరౌండ్ ఇండియా చుట్టూ ఒక 1500 కిలోమీటర్స్ వరకు ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక 1500 కిలోమీటర్స్ వరకు ఇది నావిగేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్లో ఈ నావిక్లో మనకి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయంటే 7 శాటిలైట్స్ ఉన్నాయి. 7 ఆపరేషనల్ శాటిలైట్స్ ఉన్నాయి. అందులో 3 వచ్చేసి జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉన్నాయి, ఇంకొక 4 వచ్చేసి జియో సింక్రోనస్ ఆర్బిట్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఈ ఎన్ని ఆపరేషనల్ శాటిలైట్స్ ఉన్నాయంటే కూడా ఇంతకుముందు వరకు 6 ఉండే అనమాట. ఇప్పుడు 7, ఆ 7th వన్నే ఈ NVS-02 శాటిలైట్. ఓకే, ఇది దేన్ని రీప్లేస్ చేసింది? ఓల్డ్ ఒక పాతది ఉంటుంది కదా, ఐఆర్ఎన్ఎస్ఎస్ 1E అనే శాటిలైట్ లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో దాన్ని రీప్లేస్ చేయడానికే ఈ NVS-02ని పంపించారు. సో ఇప్పుడు మనకి ఐఆర్ఎన్ఎస్ఎస్ ఆర్ నావిక్లో ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? ఆపరేషనల్ శాటిలైట్స్ అంటే 7 ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అవి? 3 ఏమో జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉన్నాయి, 4 ఏమో జియో సింక్రోనస్ ఆర్బిట్లో ఉన్నవి. ఇవన్నీ మనకు MCQస్లో అడిగే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ బేసిక్స్ రిలేటెడ్ కింద వస్తుంది. మనకు ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఏమొస్తుందంటే NVS-02 శాటిలైట్ లాంచ్ చేశారు అంతే, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, ఇవన్నీ మన కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది. ఓకే, ఈ 7 ఆపరేషనల్ శాటిలైట్స్ ఎందులో ఎన్నెన్ని ఉన్నాయి అలాంటివన్నీ మనకి బేసిక్లా ఉంటుందన్నమాట. సో ఈ NVS అన్నది L1 బ్యాండ్ని యూజ్ చేశారనమాట. ఓకే, ఈ NVSకి L1 బ్యాండ్ని యూజ్ చేశారు. ఈ L1 బ్యాండ్లే మన GPS ఉంది కదా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో కూడా ఈ L1 బ్యాండ్నే యూజ్ చేశారు. ఎందుకు ఈ L1 బ్యాండ్ యూజ్ చేస్తారంటే దీన్ని స్మార్ట్ వాచెస్ ఉంటాయి కదా, మన స్మార్ట్ వాచెస్లో కూడా అంటే చాలా చిన్న డివైజెస్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో మనం నార్మల్గా మన స్టెప్స్ కౌంట్ కానీ ఇలాంటివన్నీ తెలుస్తాయి కదా, అలాంటి వాటికి కూడా దీనివల్లే పాసిబుల్ అవుతుందన్నమాట. ఈ L1 బ్యాండ్ వల్ల, ఈ L1 బ్యాండ్ రేడియో వేవ్స్ యూజ్ చేసుకుంటుంది. దాని ఫ్రీక్వెన్సీ వచ్చేసి 1575.42 MHz. అండ్ ఈ ఎన్విక్ సర్వీసెస్ కూడా మనం చూసేద్దాం ఒకసారి. ఈ సర్వీసెస్ ఏం చేస్తుందంటే స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్, అంటే మనం సిటిజన్స్ మనం నార్మల్గా మోస్ట్లీ GPS యూస్ చేస్తాం కదా, GPS లాగానే ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్నది అందరు సిటిజన్స్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ ఉంటాయి. సెక్యూరిటీ పర్పస్ సర్వీసెస్కి కూడా నావిక్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇవి ఓన్లీ సెక్యూరిటీ పర్పస్ వాళ్ళే యూస్ చేసుకుంటారు. ఐ థింక్ మీకు NVS-02 శాటిలైట్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మీకు క్విక్ రివిజన్ చేసేస్తాను. ఈ NVS-02 శాటిలైట్ అన్నది 100th లాంచ్, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ రాకెట్ నేమ్ వచ్చేసి GSLV F-15 అంటే ఇది 15th మిషన్ అనమాట. GSLV నుంచి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించారు. ఇది నావిక్ శాటిలైట్స్లో సెకండ్ జనరేషన్ పార్ట్ అనమాట. సో నావిక్ అంటే ఏంటి? నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. నావిక్ కన్నా ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్న ఒకటే. ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్నది కంప్లీట్ మన ఇండియాలోతో పాటు అరౌండ్ 1500 కిలోమీటర్స్ కవరేజ్ నావిగేషన్ చేస్తుంది. అండ్ మన నావిక్లో ఎన్ని ఆపరేషనల్ శాటిలైట్స్ ఉన్నాయి? 7 ఆపరేషనల్ శాటిలైట్స్ ఉన్నాయి. 3 జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉన్నాయి, 4 జియో సింక్రోనస్ ఆర్బిట్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పంపించిన శాటిలైట్ ఏ బ్యాండ్ని యూస్ చేసుకుంటుంది? L1 బ్యాండ్ని యూస్ చేసుకుంటుంది. సేమ్ L1 బ్యాండ్నే GPS వాళ్ళు కూడా యూస్ చేస్తారు. ఎందుకు L1 బ్యాండ్ని ఎక్కువ యూస్ చేస్తారు అంటే ఇవి స్మాల్ డివైజెస్లో కూడా యూజ్ అవుతాయి. అండ్ 2 సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియాలో అందరు సిటిజన్స్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్, సెక్యూరిటీ పర్పస్ కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. థర్డ్ టాపిక్ చూద్దాం. థర్డ్ వన్ చాలా చిన్న టాపికే. గిలియన్ బార్ సిండ్రోమ్. ఇదొక
డిసీజ్ అనమాట. ఇది ఎలా వచ్చిందంటే కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చింది. ఆ కంటామినేటెడ్ వాటర్లో ఏమున్నాయంటే ఈకోలై ఇంకా క్యాంఫైలోబ్యాక్టర్ జిజుని అనే ఈ 2 బ్యాక్టీరియాస్ వల్ల ఈ గిలియన్ బారే సిండ్రోమ్ అన్నది 2025 జనవరిలోనే పూణేలో కనిపించిందనమాట. ఈ సిండ్రోమ్లో ఎలా ఉంటుందంటే మన ఇమ్యూన్ సిస్టము యాంటీబాడీస్ని మన నర్వస్ సిస్టమ్కి అగెయిన్స్ట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. సో నార్మల్గా యాంటీబాడీస్ ఫారెన్ బాడీస్ని కానీ మన ఏదన్నా డిసీజ్ వస్తే దానికి కదా ఫైట్ చేయాలి. అలా కాకుండా మన ఓన్ ఇమ్యూన్ సిస్టంలో ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట మన యాంటీబాడీస్. అలా ఎఫెక్ట్ చేయడాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి లేదు, ఒకసారి మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకోండి. మన ఇమ్యూన్ సిస్టము నార్మల్గా ఎనీ ఫారెన్ బాడీ ఏదన్నా వస్తే యాంటీబాడీస్ క్రియేట్ చేస్తుంది వాటిని కిల్ చేయడానికి. కానీ ఈ గిలియన్ బార్ సిండ్రోమ్లో ఏం జరుగుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమే కన్ఫ్యూజ్ అయిపోయి యాంటీబాడీస్ మనకి అగెయిన్స్ట్గా, మన నర్వ్స్కి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ క్రియేట్ చేస్తుందన్నమాట. అలా మన బాడీకి అగెయిన్స్ట్గా ఏదన్నా క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే ఆటో ఇమ్యూనిటీ అంటారు. అలా చేయడం వల్ల, నర్వస్ సిస్టమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన లోవర్ పార్ట్ ఉంటుంది కదా, దాని సెమీ పారాలసిస్ లాగా అవుతుందంట. నమ్నెస్, మజిల్ వీక్నెస్ ఇలాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట, వచ్చాయన్నమాట ఈ గిలియన్ బారే సిండ్రోమ్ వల్ల. మనకి డిసీజెస్ గురించి చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ బ్యాక్టీరియా కానీ మెయిన్లీ అది ఏం ఎఫెక్ట్ చేస్తుంది అలాంటి క్వశ్చన్సే ఎక్కువ అడుగుతూ ఉంటారు. సింపుల్గానే ఉంది కాబట్టి ఒకసారి క్విక్ రివిజన్ అయిపోతుంది. చిన్న చిన్న పాయింట్స్ లాగా రాసుకోండి, ఎగ్జామ్కి బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోలు కంటిన్యూ చేయాలంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.